పాట్నా నగరానికి వందల కిలోమీటర్ల దూరంలో నాగరికతకు దూరంగా అడవుల మధ్య ఉండే ఒక పాత కుగ్రామం పేరు భైరవ్గఢ్. ఈ పల్లెటూరు బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఒక రహస్య లోకం లాంటిది. చుట్టూ ఉన్న కొండలు, దట్టమైన అడవులు ఆ ఊరిని ఒక కంచుకోటలా మారుస్తాయి. వలస వెళ్లి స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఎక్కువగా ఉండే ఆ ఊరిలో చలికాలం వచ్చిందంటే పగలు కూడా సూర్యుడు సరిగ్గా కనిపించడు. ఎటు చూసినా దట్టమైన పొగమంచు ఆ ఊరిని కమ్మేసుంటుంది. ఆ మంచులో చెట్లు దయ్యాల్లాగా, ఇల్లు సమాధుల్లాగా కనిపిస్తుంటాయి. ఆ ఊరి పొలిమేరలో ఎవరూ వెళ్ళడానికి సాహసం చేయని ఒక ఎండిపోయిన వాగు, ఆ వాగు పక్కనే వందల ఏళ్ల నాటి ఒక భారీ మర్రి చెట్టుంది. ఆ చెట్టు ఊడలు నేలను తాకి ఒక చీకటి గుహలా కనిపిస్తుంటాయి. పగటిపూట కూడా అటువైపు వెళ్ళాలంటే ఊరి జనాలు వణికిపోతారు. అక్కడి గాలిలో ఎప్పుడూ ఒక భయం, ఒక మూగదనం రాజ్యమేలుతుంటాయి. ఎందుకంటే ఆ ఊర్లో ప్రతి 12 ఏళ్లకొకసారి అత్యంత భయంకరంగా, వైభవంగా పోలేరమ్మ జాతర జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే ఆ నెత్తుటి జాతరలో ఊరంతా నిద్రపోదు. శివసత్తుల పూనకాలు, డప్పుల చప్పుళ్ళు మనుషుల నరాలను ఉద్రేకం చేస్తాయి. కోళ్ళు, మేకల బలులతో నేలంతా రక్తంతో తడిసిపోతుంది. గాలిలో ఎప్పుడు పచ్చి నెత్తురు వాసన గుబాళిస్తుంటుంది. కానీ ఆ జాతర చివరి రోజు రాత్రి అనగానే జనాల గుండెల్లో ఒక వర్ణించలేని వణుకు మొదలవుతుంది. ఆ రాత్రి ఊరి పొలిమేరలో ఉన్న ఆ పాత మర్రి చెట్టు దగ్గర పోలేరమ్మకిచ్చే రక్తం రుచి మరిగిన ఒక అదృశ్య దయ్యం కాపలా ఉంటుందని, ఆ దయ్యమే జాతర ఆఖరి రాత్రి ఎవరో ఒక మనిషిని ఎత్తుకుపోయి బలి తీసుకుంటుందని ఆ ఊరి జనాల నమ్మకం. ఈ భయం వాళ్ళ రక్తంలో ఎప్పటి నుంచో ఇంకిపోయి ఉంది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, చరిత్ర. గడిచిన 36 ఏళ్లలో ప్రతి 12 ఏళ్లకొకసారి జరిగిన 3 జాతరల్లో కరెక్ట్గా ఆఖరి రోజు రాత్రి 3 మనుషులు మాయమయ్యారు. వాళ్ళు ఏమయ్యారో, ఎటు వెళ్లారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కనీసం వాళ్ళ శవాల ఆనవాళ్లు, ఎముకలు కూడా ఇప్పటి వరకు దొరకలేదు. పోలీసుల ఎంక్వైరీలు, డాగ్ స్క్వాడ్లు అన్నీ ఆ మర్రి చెట్టు దగ్గరకు రాగానే ఆగిపోయేవి. కుక్కలు కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళడానికి భయపడి వెనక్కి తగ్గేవి. దాంతో ఇది పక్కాగా దయ్యం పనే అని పోలీసులతో సహా ఊర్లోని ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. అయితే దాని వెనక ఉన్న అసలు నిజం ఏంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. వింటున్నారు కదా, ఒక పక్క దట్టమైన అడవి, ఇంకో పక్క 12 ఏళ్లకొకసారి వచ్చే నెత్తుటి జాతర. ఇప్పటిదాకా 3 మనుషులు ఏ ఆనవాళ్లు లేకుండా మాయమైపోవడం అనేది నార్మల్ విషయం కాదు. పోలీసులు కూడా చేతులెత్తేశారంటే ఆ ఊరి జనాల భయంలో కూడా న్యాయం ఉన్నట్టే కదా. 3 పుష్కరాలుగా దయ్యం పేరుతో చలామణి అవుతున్న ఈ మిస్టరీ వెనుక అసలేముంది, అసలు ఆ మర్రి చెట్టు దగ్గర ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ 12 ఏళ్లు గడిచాయి. 4వ జాతర చేసే సమయం వచ్చింది. భైరవ్గఢ్ ఊరంతా పసుపు, కుంకుమ, వేపమండలతో ముస్తాబవుతుంది. ఎక్కడ చూసినా డప్పుల చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు మొదలయ్యాయి. ఒక పక్క భక్తి, ఇంకో పక్క భయం. ఈ రెండిటి మధ్య ఊరు ఊగిపోతుంది. కానీ ఆ ఊర్లో ఒక యువకుడి కళ్ళల్లో మాత్రం పండగ ఆనందం లేదు. పగతో రగులుతున్న ఒక నెత్తుటి జ్వాల ఉంది. అతని పేరు మనోహర్. అతని వయస్సు 25 ఏళ్ళు. మనోహర్ కళ్ళు ఎప్పుడూ ఆ మర్రి చెట్టు వైపే చూస్తుంటాయి. ఎందుకంటే 12 ఏళ్ల క్రితం జరిగిన గత జాతరలో అదృశ్యమైంది మరెవరో కాదు, మనోహర్ సొంత అన్నయ్య మనోజ్. అప్పట్లో 12-13 ఏళ్ల పిల్లాడిగా ఉన్న మనోహర్ కళ్ళెదుటే రాత్రిపూట జాతరలో తప్పిపోయిన తన అన్నయ్య మళ్ళీ తిరిగి రాలేదు. ఆ రోజు రాత్రి అన్నయ్య చెయ్యి విడిచిపోయిన క్షణం మనోహర్ మనసులో ఒక మాయని గాయంగా మిగిలిపోయింది. తన అన్నయ్యను ఏ దయ్యం ఎత్తుకుపోలేదని, అతను మాయం అవ్వడం వెనక మనుషులు ఆడుతున్న ఏదో క్రూరమైన ఆట ఉందని మనోహర్ ఇప్పటికీ బలంగా నమ్ముతాడు. ఈసారి జాతరలో బలయ్యేది నా ప్రాణమైనా సరే, ఆ మర్రి చెట్టు వెనక ఉన్న మర్మాన్ని, నా అన్నయ్యను మాయం చేసిన ఆ చేతులను నరికి తీరాలి అని మనోహర్ శపథం చేశాడు. ఈ 12 ఏళ్లు వాడు పెరిగింది కేవలం ఆ ఒక్కరోజు కోసమే. ఎట్టకేలకు ఆ జాతర మొదటి రోజు మొదలయ్యింది. సూర్య తన ప్రాణ స్నేహితుడు వంశీతో కలిసి జాతరలో ప్రతి ఒక్కరి కదలికలను నిశితంగా గమనించడం మొదలుపెట్టాడు. మనోహర్కు ఎవరి మీద నమ్మకం లేదు. ఊరి సర్పంచ్ ధర్మయ్య, గుడి పూజారి వీరభద్రం,
వీళ్ళిద్దరూ ఊర్లో పెద్ద మనుషులు. జాతర బాధ్యతంతా వాళ్ళదే. వాళ్ళ కనుసన్నల్లోనే ఊరు నడుస్తుంది. ఒకవైపు డప్పుల మోత మోగుతుంటే వాళ్ళు భక్తితో చేతులెత్తి దండం పెడుతున్నారు. కానీ మనోహర్ గమనించగా వాళ్ళ కళ్ళల్లో భక్తి కంటే ఒక రకమైన కంగారు, ఏదో దాస్తున్న భయం కనిపిస్తున్నాయి. ఒక దొంగ ఎదుటివాడి కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్లు వాళ్ళ చూపులు తడబడుతున్నాయి. అదే సమయంలో 12 ఏళ్ల క్రితం మనోహర్ అన్నయ్య మిస్సింగ్ కేసును ఎంక్వైరీ చేసి ఫెయిల్ అయిన లోకల్ ఇన్స్పెక్టర్ వైభవ్ డ్యూటీ మీద అదే ఊరికొచ్చాడు. వైభవ్ లాజికల్గా ఆలోచించే ఆఫీసర్. దయ్యాలు భూతాలను అతను అస్సలు నమ్మడు. మనోహర్ నేరుగా వైభవ్ దగ్గరకు వెళ్ళి, సార్, ఈ జాతరలో ఇంకో ప్రాణం పోకూడదు. దయ్యం అనే ముసుగులో ఎవరో ఈ హత్యలు చేస్తున్నారు అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు మనోహర్. అతని గొంతులో ఉన్న కసి వైభవ్కు స్పష్టంగా వినిపిస్తుంది. దానికి వైభవ్ నెట్టూరుస్తూ, నాకు అదే అనుమానం మనోహర్, కానీ రికార్డ్స్ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. మాయమైన ముగ్గురు ఎలాంటి ఆస్తులు లేని అనాథలు, లేదంటే దిక్కులేని వాళ్ళు. వాళ్ళ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు. నీ అన్నయ్య మనోజ్ కూడా అప్పట్లో మీ నాన్న చనిపోయి మీరు అనాథలైనప్పుడే మాయమయ్యాడు. వాళ్ళను చంపితే ఎవరికీ లాభం లేదు. శవం దొరక్కపోతే మర్డర్ అని నేనెలా కేసు ఫైల్ చేయాలి? ఆ మర్రి చెట్టు దగ్గర ఏ క్రూరమైన జంతువుల ఆనవాళ్లు కూడా లేవు. నాకెందుకో ఇదొక సాల్వ్ చేయలేని మిస్టరీ అనిపిస్తుంది అని అన్నాడు వైభవ్. అతని మాటల్లో నిస్సహాయత మనోహర్కు స్పష్టంగా అర్థమైంది. అప్పుడే మనోహర్ మెదడులో ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. మాయమైన వాళ్ళంతా ఏ అండా లేని వాళ్లే కదా సార్? అంటే కిల్లర్ టార్గెట్ చేసేది ఎవరు మిస్ అయినా కానీ పట్టించుకొని వాళ్ళనే అన్నమాట అన్నాడు. ఇక్కడే మనోహర్ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేసిందో మీరు గమనించారా? అనాథలు, దిక్కులేని వాళ్ళు, ఈ ఒక్క పాయింట్ మొత్తం కేసు డైరెక్షన్నే మార్చేసింది. క్రైమ్ హిస్టరీలో ఎప్పుడూ కిల్లర్ రిస్క్ తీసుకోరు. ఎవరు మిస్ అయితే వాళ్ళను వెతుక్కుంటూ ఎవరూ రారో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. అంటే ఇక్కడ ఉన్నది దయ్యం కాదు, పక్కాగా మాస్టర్ మైండ్ ఉన్న మనుషులే అని క్లియర్ అయిపోయింది. కరెక్ట్గా ఆ ముగ్గురినే లాక్ చేశాడు మనోహర్. కానీ అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. వెంటనే మనోహర్ వంశీతో కలిసి ఊర్లో ఉన్న అనాథల లిస్టు రాశాడు. అందులో 3 కుర్రాళ్ళున్నారు. వాళ్ళ పేర్లు రాము, శ్రీను, గోపి. ఈసారి దయ్యం కన్నుపడే అవకాశం ఉన్న బాధితులుగా మనోహర్ వీళ్ళని ఐడెంటిఫై చేశాడు. వాళ్ళ కదలికల మీద ఒక కన్నేశాడు. రాత్రింబవళ్ళు గడిచిపోతున్నాయి. జాతర 6వ రోజుకు చేరుకొని ఊరంతా పూనకాలతో ఊగిపోతుంది. నెత్తుటి వాసన గాల్లో కలిసిపోయి జనాలు భయంతో భక్తితో వింతగా ప్రవర్తిస్తున్నారు. కానీ మనోహర్ మాత్రం రాత్రంతా మర్రి చెట్టు వైపు ఎవరైనా వెళ్తున్నారా అని పక్కాగా నిఘా పెట్టాడు. అయితే అటువైపుగా ఎవ్వరూ వెళ్ళట్లేదు. దాంతో అతనికి అర్థమైంది, జాతర ఆఖరి రోజైన 7వ రోజు అర్ధరాత్రి మాత్రమే ఆ అదృశ్య శక్తి బయటకొస్తుంది అని. అయితే ఆ భయంకరమైన 7వ రోజు రాత్రి రానే వచ్చింది. అమావాస్య కావడంతో ఆకాశంలో చంద్రుడు లేడు. దట్టమైన పొగమంచు ఊరిని కమ్మేసి గాలి ఎప్పుడూ లేనంత భయంకరంగా వీస్తుంది. ఊరి నడిబొడ్డున అమ్మవారి రథోత్సవం జరుగుతుంది. వేలాది మంది ప్రజలు అక్కడే ఉన్నారు. డప్పుల మోత, బూరెల శబ్దాలు ఊరిని దద్దరిల్లేలా చేస్తున్నాయి. ఆ శబ్దాల మధ్య మనిషి అరుపు కూడా ఎవ్వరికీ వినిపించదు. అప్పుడే మనోహర్ తన ప్లాన్ అమలు చేశాడు. ఎవరికీ తెలియకుండా రాము, శ్రీను, గోపిలను తీసుకెళ్లి ఊరి చివరన ఉన్న కరెంటు లేని పంచాయతీ ఆఫీస్ లోపల కూర్చోబెట్టాడు. అది ఒక పాత భవనం. గోడలు చాలా మందంగా ఉంటాయి. అప్పుడు మనోహర్ వాళ్లతో, మీరు ముగ్గురు ఏ శబ్దం వచ్చినా బయటకు రాకండి, నేనే ఆ దయ్యాన్ని పట్టుకుంటాను అని చెప్పి ఆ ఆఫీస్ ఇనుప తలుపులకు బయట నుండి ఒక పెద్ద గొలుసు వేసి భారీ తాళం వేశాడు. ఇప్పుడు ఆ ముగ్గురు 100% సేఫ్. లోపలికి ఎవరు వెళ్లాలన్నా ఆ తాళం పగలగొట్టాల్సిందే. పంచాయతీ ఆఫీస్ బయట మనోహర్, అతని ఫ్రెండ్ వంశీ మరియు వాళ్ళ గ్యాంగ్కు చెందిన 10 మంది కుర్రాళ్ళు హాకీ స్టిక్స్, క్రికెట్ బ్యాట్స్, ఐరన్ రాడ్స్ పట్టుకొని కాపలా కాస్తున్నారు. ఏ దయ్యం వచ్చినా సరే ఈరోజు మన చేతుల్లో చావాల్సిందే అని వాళ్ళు పక్కాగా ఫిక్స్ అయ్యారు. సమయం అర్ధరాత్రి 11 గంటలు దాటింది. జాతర శబ్దాలు దూరం నుండి వినిపిస్తున్నాయి, కానీ పంచాయతీ ఆఫీస్ దగ్గర భయంకరమైన నిశ్శబ్దం ఉంది. మరోవైపు మనోహర్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. చలికి అతని చేతులు మొద్దుబారుతున్నా చేతిలో ఉన్న రాడ్డుని మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. వంశీ భయంతో వణుకుతూ మనోహర్ భుజం పట్టుకోగా, ఏం కాదురా, నేనున్నాను కదా అని మనోహర్ వంశీకి ధైర్యం చెప్పాడు. గడియారంలో ముళ్ళు కరెక్ట్గా 12 గంటలను తాకింది. సరిగ్గా అదే క్షణంలో మనోహర్ అంచనా వేసినట్లే
తాళం వేసి ఉన్న ఆ పంచాయతీ ఆఫీసు లోపల నుండి భయంకరమైన అరుపులు వినిపించాయి. కాపాడండి, వదిలేయండి నన్ను, మనోహర్ కాపాడు అంటూ లోపల ఉన్న ముగ్గురు కుర్రాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నట్లు అరుస్తున్నారు. లోపల డెస్కులు విరిగిపడుతున్న శబ్దాలు వస్తున్నాయి. ప్రాణభయంతో ఆ ముగ్గురు అరుస్తున్న ఆ శబ్దాలు మనోహర్ రక్తాన్ని గడ్డకట్టేలా చేశాయి. అప్పుడు మనోహర్ మైండ్ బ్లాక్ అయిపోయి, బయట మేం 10 మంది కాపలా ఉన్నాంరా, లోపలికి దయ్యం ఎలా వస్తుంది అని అరుస్తూ చేతిలో ఉన్న ఇనుప రాడ్డుతో ఆ పంచాయతీ ఆఫీసు తాళాన్ని బద్దలు కొట్టి గట్టిగా తోసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలంతా చిమ్మ చీకటిగా ఉంది. చేతులు కూడా కనపడటం లేదు. వెంటనే ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసిన మనోహర్ అక్కడ చూసిన దృశ్యానికి అతని కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. లోపల ఆ ముగ్గురు కుర్రాళ్ళైన రాము, శ్రీను, గోపి క్షేమంగా ఒక మూలన వణుకుతూ కూర్చొని ఉన్నారు. వాళ్ళకి చిన్న గాయం కూడా కాలేదు. వాళ్ళ చుట్టూ ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అప్పుడు మనోహర్, ఏంట్రా అరిచారు, ఎవరొచ్చారు లోపలికి అని గట్టిగా అడిగాడు. అప్పుడు ఆ ముగ్గురులో ఒకరు, ఎవరూ రాలేదు మనోహర్, చీకట్లో ఏదో ఎలక మీద పడితే భయంతో అరిచామంతే అని వణుకుతూ చెప్పారు. ఈ టెన్షన్లో చిన్న చప్పుడికి కూడా ప్రాణం పోయినంత భయపడ్డారు ఆ ముగ్గురు. మనోహర్కి ఆ క్షణంలో అర్థమైపోయింది, ఇది ఒక సైకలాజికల్ ట్రాప్ అని. వాళ్ళ అరుపులు విని తన ఫోకస్ మొత్తం గది లోపలికెళ్ళింది. వాళ్ళ మీద ఉన్న శ్రద్ధతో బయట ఏం జరుగుతుందో ఎవరూ గమనించలేదు. మరి బయటేమైంది అని గుర్తొచ్చి మనోహర్ పరిగెత్తుకుంటూ ఆఫీస్ బయటకొచ్చాడు. బయట కాపలా ఉన్న 10 మంది కుర్రాళ్ళు కంగారుగా అటు ఇటు వెతుకుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో చెప్పలేని భయం ఉంది. వాళ్ళని చూసిన మనోహర్, ఏమైందిరా అని అరవగా, వంశీగాడేడ్రా, ఇందాక నీ వెనకాలే నిలబడున్నాడు కదా, సడన్గా ఎలా మాయమయ్యాడు మనోహర్ అని ఒక కుర్రాడు ఏడుస్తూ అడగ్గా మనోహర్కి గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఎవరూ లేని అనాథల గురించి కాపలా కాస్తే ఆ అదృశ్య శక్తి తన ప్రాణ స్నేహితుడైన వంశీని ఎత్తుకుపోయింది. తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు వాడి కళ్ళ ముందే మాయమయ్యాడు. 10 మంది కుర్రాళ్ల కళ్ళు కప్పి ఒక యువకుడిని 2 నిమిషాల్లో గాల్లో మాయం చేయడం ఏ మనిషికి సాధ్యం కాదు. ఇంతకీ అసలు వంశీ ఏమయ్యాడు? ట్విస్ట్ అదిరిపోయింది కదా. మనం, మనోహర్ అందరం ఆ ముగ్గురు అనాథల మీదే ఫోకస్ చేశాం. కానీ కిల్లర్ చాలా స్మార్ట్ ప్లే చేశాడు. గదిలో చిన్న అరుపు వినిపించగానే అందరి అటెన్షన్ అటువైపు వెళ్ళింది. సరిగ్గా అదే టైంలో 10 మంది కాపలా ఉన్నా సరే మనోహర్ ప్రాణ స్నేహితుడు వంశీని కిల్లర్లు కిడ్నాప్ చేశారు. ఒక మ్యాజిక్ ట్రిక్ లో మెజిషియన్ వాడే మిస్డైరెక్షన్ టెక్నిక్ ఇది. ఇప్పుడు కథ ఎటు వెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి. అసలు వంశీని ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ అదృశ్య శక్తి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అని ఆలోచిస్తున్న మనోహర్, మర్రి చెట్టు, రేయ్ అందరూ మర్రి చెట్టు దగ్గరికి పదండ్రా అని అరుస్తూ మనోహర్ ఇనుపరాడ్డు పట్టుకొని ఆ పొగమంచును చీల్చుకుంటూ ఆ వాగు వైపు పరిగెత్తాడు. అతనికి ఇప్పుడు భయం లేదు. కేవలం తన స్నేహితుడిని కాపాడుకోవాలన్న కసి మాత్రమే ఉంది. మనోహర్ వెనకాలే అతని గ్యాంగ్ కూడా పరిగెత్తింది. వాళ్ళు ఆ పాత మర్రి చెట్టు దగ్గరికి చేరుకునేసరికి అక్కడ ఉన్న భయంకరమైన నిశ్శబ్దం, ఆ పొగమంచు వాళ్ళ నెత్తురుని గడ్డకట్టేలా చేశాయి. గాలికి ఊగుతున్న ఆ మర్రి చెట్టు ఊడలు దయ్యాల చేతుల్లా భయపెడుతున్నాయి. ఆ చెట్టు చుట్టూ ఎవరూ లేరు. కానీ ఫోన్ టార్చ్ లైట్ వెలుతురులో ఆ మర్రి చెట్టు ఊడల మధ్య నేల మీద వంశీ వేసుకున్న తెల్లటి చొక్కా పడి ఉంది. ఆ చొక్కా మొత్తం పచ్చి నెత్తురుతో తడిచిపోయింది. అది చూసి ఆ కుర్రాళ్ళు కూడా వెనక్కి తగ్గారు. మనోహర్ ఆ చొక్కాని పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ వంశీ అని ఆ అడవి దద్దరిల్లేలా అరిచాడు. ఆ అరుపుకి చెట్ల మీదున్న పక్షులు కూడా భయంతో ఎగిరిపోయాయి. కానీ ఎవరూ పలకలేదు. మనోహర్ కళ్ళు మెల్లగా పైకి లేచాయి. ఆ మర్రి చెట్టుకు ఉన్న ఒక లావుపాటి కొమ్మ వైపు వాడి ఫోకస్ వెళ్ళింది. ఆ కొమ్మకు ఒక పాతకాలపు హెచ్ఎంటి బ్రాండ్ వాచ్ వేలాడుతూ గాలికి ఊగుతుంది. ఆ వాచ్ను చూడగానే మనోహర్ కాళ్ళ కింద భూమి కదిలిపోయి ఊపిరాడటం ఆగిపోయింది. అతని కళ్ళల్లో కన్నీళ్ళు ఆగిపోయి ఒక షాక్ ఆవహించింది. ఎందుకంటే అది 12 ఏళ్ల క్రితం జాతరలో మాయమైన తన సొంత అన్నయ్య మనోజ్ చేతి వాచ్. తన అన్నయ్య ప్రాణంగా చూసుకునే ఆ వాచ్ని మనోహర్ ఎప్పటికీ మర్చిపోలేడు. 12 ఏళ్లుగా దొరకని తన అన్నయ్య వాచ్ ఇప్పుడు తన ఫ్రెండ్ వంశీ బట్టలతో పాటు ఆ చెట్టు కొమ్మకు ఎందుకు వేలాడుతుంది? మనోహర్ గది లోపల ఉన్న వాళ్లను కాపాడితే బయట కళ్ళ ముందే ఉన్న వంశీ ఎలా మాయమయ్యాడు? 10 మంది కుర్రాళ్లను దాటి వంశీని ఆ చెట్టు దగ్గరకు ఎలా లాక్కెళ్లారు? ఆ నెత్తుటి బట్టలేంటి?
మనోహర్ అన్నయ్య వాచ్ వెనక ఉన్న మెసేజ్ ఏంటి? అసలు ఆ జాతర రాత్రి మర్రి చెట్టు దగ్గర ఉన్న ఆ అదృశ్య దయ్యం వెనక దాగి ఉన్న అసలు నిజమేంటి? దీని వెనకాల ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా? లేదా ఇది మనుషులు ఆడిన పచ్చి నెత్తుటి మైండ్ గేమా అనేది తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ మర్రి చెట్టు ఊడల మధ్య రక్తంతో తడిసిన వంశీ చొక్కా, పై కొమ్మకు వేలాడుతున్న 12 ఏళ్ల క్రితం మాయమైన తన అన్నయ్య మనోజ్ వాచ్, ఈ 2 దృశ్యాలు మనోహర్ మెదడులో ఒక భయంకరమైన సుడిగుండాన్ని సృష్టించాయి. వాడి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ కలిగింది. అసలు తన అన్నయ్య వాచ్ అక్కడెందుకుంది? ఇంతకీ వంశీ ఏమయ్యాడు? ఇవన్నీ ఆలోచించే సమయం మనోహర్కి లేదు. అతని కళ్ళల్లో కన్నీళ్లాగిపోయి కేవలం రక్తం ఉడుకుతున్న కసి మాత్రమే మిగిలింది. రేయ్, నా అన్నయ్యను ఎత్తుకుపోయిన దయ్యమే నా ఫ్రెండుని గనక ఎత్తుకుపోయి ఉంటే ఆ దయ్యాన్ని ఇక్కడే పాతాళంలోకి తొక్కి చంపేస్తాను అని గట్టిగా అరిచాడు మనోహర్. ఆవేశం కట్టలు తెంచుకొని వాడి లాజికల్ బ్రెయిన్ వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. 10 మంది కుర్రాళ్ళు కాపలా ఉన్న పంచాయతీ ఆఫీస్ దగ్గర నుండి వంశీని ఎత్తుకొని ఎవరూ పారిపోలేరు. అతన్ని ఎత్తుకొని వెళ్తే ఖచ్చితంగా ఎవరో ఒకరి కంట పడతారు. అంటే అతను మాయమైంది గాల్లోకి కాదు, భూమిలోకి అని మనోహర్ వెంటనే చేతిలో ఉన్న ఇనుపరాడ్డుతో ఆ మర్రి చెట్టు చుట్టూ ఉన్న నేలను, లావుపాటి ఊడలను బలంగా కొట్టడం మొదలుపెట్టాడు. ఆ చప్పుడు అడవికి కూడా భయం కలిగించేలా ఉంది. మిగతా కుర్రాళ్ళు కూడా భయం వదిలేసి మనోహర్తో పాటు నేలను తవ్వడం స్టార్ట్ చేశారు. అలా 5 నిమిషాలు తవ్వగానే మనోహర్ చేతిలో ఉన్న రాడ్డుకి టంగని ఒక ఇనుప శబ్దం తగిలింది. అందరూ ఆశ్చర్యంగా అక్కడి మట్టిని పక్కకు జరిపారు. అక్కడ మర్రి చెట్టు ప్రధాన వేర్ల కింద అత్యంత చాకచక్యంగా దాచబడిన ఒక భారీ ఇనుప తలుపు కనిపించింది. ఎవరూ కనిపెట్టకుండా ఉండటానికి ఆ తలుపు మీద మట్టిని, ఎండిన ఆకులను కప్పి ఉంచారు. దానిమీద పాతకాలపు తుప్పు పట్టిన గొలుసులు లేవు. ఎప్పటికప్పుడు నూనె రాసి చాలా స్మూత్గా ఓపెన్ అయ్యేలా మెయింటైన్ చేస్తున్న ఒక హైడ్రాలిక్ లాక్ సిస్టమ్ అది. రేయ్, చూశారు కదరా, ఇక్కడున్నది దయ్యం కాదు, మనుషులు ఆడుతున్న నాటకం ఇది. మీరిక్కడే ఉండి కాపలా కాయండి, ఎవరొచ్చినా చంపేయండి, నేనిప్పుడే కిందకు వెళ్తున్నాను అని మనోహర్ ఆ ఇనుప తలుపును తన సర్వశక్తులు కూడా తీసుకొని పైకి లాగాడు. ఆ తలుపు తెరుచుకోగానే లోపలికి ఒక చీకటి సొరంగం వెళ్తున్నట్టు కనిపించింది. అందులో నుంచి ఒక రకమైన కుళ్ళిన వాసన, పురాతనమైన ఆముదం దీపాల వాసన వస్తుంది. ఆ వాసన పీలిస్తేనే వాంతులొచ్చేలా ఉంది. సూర్య తన ఫోన్ టార్చ్ ఆన్ చేసి చేతిలో ఇనుపరాడ్డు పట్టుకొని ఆ రాతి మెట్ల గుండా లోపలికి దిగడం మొదలుపెట్టాడు. మెట్లు దిగుతున్న కొద్దీ బయట జరుగుతున్న జాతర డప్పుల శబ్దాలు పూర్తిగా ఆగిపోయాయి. లోపల విపరీతమైన నిశ్శబ్దం. మనోహర్ బూట్ల చప్పుడు ఆ సొరంగంలో రీసౌండ్లో వినిపిస్తుంది. ఆ సొరంగం గోడలు పదునైన రాళ్లతో చెక్కబడి ఉన్నాయి. మనోహర్ ఒక 100 అడుగులు లోపలికి వెళ్ళాక ఆ సొరంగం 2గా విడిపోయింది. ఒకవైపు నుండి ఎవరో మనుషులు మాట్లాడుకుంటున్న శబ్దం, ఒక పెద్ద యంత్రం పనిచేస్తున్న శబ్దం వినిపిస్తుంది. మనోహర్ అడుగుల చప్పుడు కాకుండా ఆ శబ్దం వస్తున్న వైపు నడిచాడు. వాడి శ్వాస కూడా వాడికే వినిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఒక పెద్ద రాతి స్తంభం చాటున దాక్కొని లోపల ఏం జరుగుతుందో చూశాడు. అక్కడ మనోహర్ చూసిన దృశ్యానికి అతని మెదడు పూర్తిగా బ్లాక్ అయిపోయి అతని ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. ఎందుకంటే అది ఒక కలలో కూడా ఊహించని భయంకరమైన దృశ్యం. అదొక భారీ పురాతన గుహ. ఆ గుహ భైరవ్గఢ్ ఊరి మధ్యలో ఉన్న పాత శివాలయం గర్భగుడి కిందకు కనెక్ట్ అయ్యింది. ఆ గుహ మధ్యలో 100 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన నిధి ఉన్న గది ఉంది. ఆ గది తలుపులు భారీ రాతితో చేయబడి ఉన్నాయి. ఆ గుహలో 20కి పైగా పెద్ద పెద్ద కాగడాలు వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో ఆ ప్రదేశం ఒక మాయాలోకంలా కనిపిస్తుంది. అయితే అదే వెలుతురులో ఊరి సర్పంచ్ ధర్మయ్య, గుడి పూజారి వీరభద్రం, వాళ్ళ వెనక ఒక 5గురు కరుడుగట్టిన రౌడీలు కూడా నిలబడి ఉన్నారు. ఆ రాతి గది లోపల కోట్ల రూపాయల విలువ చేసే పురాతన బంగారు నగలు, వజ్రాలు, కాసుల పేర్లు రప్పలు కుప్పలుగా పోసున్నాయి. సర్పంచ్ ధర్మయ్య, పూజారి వీరభద్రం వాళ్ళ మనుషులతో ఆ బంగారాన్ని గోనె సంచుల్లో నింపుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో కక్కుర్తి, పేరాశ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కానీ మనోహర్ కళ్ళు ఆ బంగారం మీద లేవు. ఆ నిధి ఉన్న గది తలుపులు తెరుచుకోవడానికి వాడిన ఒక భయంకరమైన ప్రాచీన మెకానిజం మీద పడ్డాయి. ఆ మెకానిజం డిజైన్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఆ భారీ రాతి తలుపులను తెరిచి ఉంచాలంటే పక్కనే ఉన్న ఒక పిల్లర్ లాంటి ఇనుప బోనులోకి ఖచ్చితంగా 70 నుండి 80 కిలోల బరువు ఉన్న ఒక మనిషిని లోపలికి తోసి పైన ఉన్న చక్రాన్ని తిప్పాలి. ఆ మనిషి బరువుకి, ఆ గాలి ఒత్తిడికి ఆ రాతి తలుపులు మెల్లగా పైకి లేస్తాయి. కానీ ఆ చక్రం తిప్పుతున్న కొద్దీ ఆ బోనులో ఉన్న మనిషి నెమ్మదిగా కిందకి వెళ్ళిపోయి ఆ ఇనుప గోడల మధ్య నలిగిపోయి ఊపిరాడక చనిపోతాడు. ఇది ఒక నరకం లాంటి చావు. అంటే ఆ నిధి ఉన్న గది తలుపులు తెరుచుకోవాలంటే ఖచ్చితంగా ఒక మనిషి ప్రాణం బలివ్వాలి. ఇది వందల ఏళ్ల క్రితం ఆ నిధిని కాపాడటానికి రాజులు డిజైన్ చేసిన ఒక కిరాతకమైన లాక్ సిస్టమ్. టెక్నాలజీ లేని కాలంలో ఇంతటి అద్భుతమైన దారుణమైన మెకానిజం ఎలా డిజైన్ చేశారో అనిపిస్తుంది కదా. అది చూసిన మనోహర్ గుండె పగిలిపోయేలా కొట్టుకుంది. ఎందుకంటే ఆ ఇనుప బోనులో ఇప్పుడు చేతులు, కాళ్ళు, నోరు కట్టేయబడి రక్తంతో తడిసిపోయి గిలగిలా కొట్టుకుంటున్నది మరెవరో కాదు, మనోహర్ ప్రాణ స్నేహితుడు వంశీ. అతని కళ్ళల్లో ప్రాణభయం కనిపిస్తుంది. అతను బతకాలని చేస్తున్న పోరాటం చూస్తుంటే ఎంతటి రాతి గుండె అయినా కరిగిపోతుంది. ఇంకో 10 నిమిషాల్లో వంశీ ఆ ఇనుప పలకల మధ్య నలిగిపోయి మాంసపు ముద్దలా మారిపోతాడు. మనోహర్కు అప్పుడు మొత్తం లాజిక్ అర్థమైపోయింది. అతని మెదడులో ఉన్న పజిల్ ముక్కలన్నీ కలిసిపోయాయి. ఇక్కడ ఎలాంటి దయ్యాలు, క్షుద్రశక్తులు లేవు. ఇదంతా ఈ ఊరి పెద్దలైన ఈ ఇద్దరు దశాబ్దాలుగా ఆడుతున్న ఒక డెడ్లీ ప్లాన్. తమ స్వార్థం కోసం ప్రజల భయాన్ని ఒక ఆయుధంగా వాడుకున్న రాక్షసులు వీళ్ళు. భైరవ్గఢ్ గుడి కింద ఉన్న ఈ నిధి సొరంగం గురించిన రహస్యం కేవలం సర్పంచ్ ధర్మయ్య, పూజారి కుటుంబాలకు మాత్రమే తెలుసు. కానీ ఆ సొరంగం తలుపులు భూమిలో వచ్చే వాతావరణ మార్పులు, భూగర్భ జలాల ప్రెషర్ వల్ల కేవలం 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే యాక్టివేట్ అవుతాయి. ఆ సమయంలో మాత్రమే ఈ రాతి తలుపులను ఓపెన్ చేయగలం. అప్పుడే వాళ్ళ కళ్ళు ఆ నిధి మీద పడతాయి. ఆ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే సమయాన్నే ఈ పూజారి, సర్పంచ్ కలిసి పోలేరమ్మ జాతరగా మార్చారు. ఊరి జనాల దృష్టి మొత్తం పూజలు, డప్పుల మీద పెట్టి వీళ్ళు మాత్రం ఈ చీకటి గుహలోకి వస్తారు. కానీ ఆ తలుపు తెరవాలంటే ఖచ్చితంగా ఒక మనిషి బలి కావాలి. వాళ్ళ మనుషులను వాళ్లే ఎలాగూ బలిచ్చుకోలేరు కదా. అందుకే ఎవరి అండా లేని ఒక అనాథను లేదా దిక్కులేని వాడిని కరెక్ట్గా ఆ జాతర ఆఖరి రాత్రి కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఆ బోనులో పడేసి చక్రం తిప్పుతారు. ఆ బరువుకి తలుపులు తెరుచుకుంటాయి. వీళ్ళు బంగారాన్ని మూట కట్టుకుంటారు. ఆ బోనులో ఉన్నవాడు నలిగిపోయి దారుణంగా చనిపోతాడు. అతని శవం ఆ మెషిన్ లోపలే పాతాళంలో కలిసిపోయి ఎప్పటికీ ఎవ్వరికీ దొరకదు. ఊరి జనాలకు మాత్రం దయ్యం బలి తీసుకుంది అని వీళ్ళిద్దరూ ఒక కట్టుకథని అల్లుతారు. 12 ఏళ్ల క్రితం మనోహర్ అన్నయ్య మనోజ్ని కూడా వీళ్ళే కిడ్నాప్ చేసి ఈ మెషిన్లో బలిచ్చారు. తన కళ్ళెదుటే జరిగిన ఆ మోసం మనోహర్కి ఇప్పుడు అర్థమైంది. ఈరోజు వంశీని కిడ్నాప్ చేసింది కూడా ఈ రౌడీలే. పంచాయతీ ఆఫీసులో ఉన్న 3 కుర్రాళ్లకు మనోహర్ కాపలా ఉండటం చూసి సర్పంచ్ మనుషులు చీకట్లో ఒంటరిగా ఉన్న వంశీని టార్గెట్ చేసి వాడి నోటికి మత్తుమందు పెట్టి ఇక్కడికి లాక్కొచ్చారు. మనోహర్ భయపడి ఆ కేసును వదిలేస్తాడని, వాడి మైండ్ని డైవర్ట్ చేయాలని ఆ మర్రి చెట్టు మీద మనోహర్ వాళ్ళ అన్నయ్య వాచ్ని వాళ్లే కావాలని తగిలించారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు గిల్లింది భయపడే పిల్లిని కాదు, పగతో రగిలిపోతున్న ఒక పులిని అని. అదృశ్య శక్తులు, దయ్యాలు ఇవన్నీ కేవలం ఒక ముసుగు మాత్రమే అని ఇక్కడ నిరూపితమైంది. 12 ఏళ్లకు ఒకసారి యాక్టివేట్ అయ్యే భూగర్భ జలాల ప్రెషర్, దానితో పనిచేసే రాతి తలుపులు, వందల ఏళ్ల క్రితం నాటి ఈ న్యూమాటిక్ లాక్ సిస్టమ్ నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. కానీ దాన్ని తెరవడానికి ఒక మనిషి ప్రాణం బలి కావాలి అనేది మాత్రం ఒక నెత్తుటి దారుణం. ఆ సర్పంచ్, పూజారి ఇద్దరూ కలిసి ఆడుతున్న ఈ స్వార్థపు ఆట ముందు నిజమైన రాక్షసులు కూడా తలదించుకుంటారు అనిపిస్తుంది కదా. ఇక మనోహర్ తన ఫ్రెండుని ఎలా కాపాడుకున్నాడో ఇప్పుడు చూద్దాం. మనోహర్ రాతి స్తంభం వెనక నుండి ఒక సింహంలా బయటకు దూకి, ఒరేయ్ ధర్మయ్య, రాక్షసుల్లారా అని అరుస్తూ తన చేతిలో ఉన్న ఇనుపరాడ్డుతో ముందున్న రౌడీ తల మీద బలంగా కొట్టాడు. దాంతో ఆ రౌడీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ దెబ్బకు గుహ మొత్తం దద్దరిల్లిపోయింది. మనోహర్ అకస్మాత్తుగా అక్కడికి రావడంతో సర్పంచ్, పూజారి ఇద్దరూ షాక్ అయ్యారు. వాణ్ణి చంపేయండ్రా అని సర్పంచ్ అరుస్తుంటే అతని గొంతులో భయం స్పష్టంగా తెలుస్తుంది.
మనోహర్ నలుగురు రౌడీలు కత్తులు తీసుకొని మనోహర్ మీదకు దూకారు. అప్పుడు మనోహర్ వాళ్ళ మీద పిచ్చెక్కిన వాడిలా దాడి చేయడం మొదలుపెట్టాడు. తన అన్నయ్యను చంపిన కసి, తన స్నేహితుడు ప్రాణాలు పోతున్నాయన్న ఆవేశం మనోహర్లోని ఒక మృగాన్ని నిద్రలేపాయి. మనోహర్ ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఒకడి కాలుని విరక్కొట్టాడు. ఇంకొకడి ఛాతీ మీద రాడ్డుతో బలంగా కొట్టాడు. ఆ గుహ మొత్తం నెత్తుటి మరకలతో నిండిపోయింది. కానీ మనోహర్ టార్గెట్ ఆ రౌడీలు కాదు, ఆ బోనులో ఇరుక్కొని కొన ఊపిరితో ఉన్న తన స్నేహితుడు వంశీ. మనోహర్ ఆ రౌడీలను తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బోన్ పైన ఉన్న చక్రాన్ని వెనక్కి తిప్పడానికి తన సర్వశక్తులు ప్రయోగించాడు. కానీ అది ఒక మనిషి తిప్పితే తిరగనంత టైట్గా లాక్ అయిపోయింది. మనోహర్ కండరాలు నెప్పులు పుడుతున్నా అతని ప్రయత్నం మాత్రం ఆపట్లేదు. ఒకవైపు వంశీ ఇంకా కిందకి జారిపోతూ అతని ఎముకలు విరిగిపోతున్న శబ్దం సన్నగా వినిపిస్తుంది. మరోవైపు సర్పంచ్ ధర్మయ్య ఏమో తుపాకీ తీసి మనోహర్ వైపు గురిపెట్టి, ఆ చక్రం ఇంకో 5 నిమిషాల్లో ఆటోమేటిక్గా లాక్ అయిపోతుందిరా, నీ స్నేహితుడితో పాటే నువ్వు కూడా ఇక్కడే శవమైపోతావు అని ఒక రాక్షసుడిలా నవ్వాడు. అప్పుడు మనోహర్ మైండ్ మరింత వేగంగా పనిచేసింది. ఆ లాక్ సిస్టమ్ మొత్తం బరువు మీదే ఆధారపడి పనిచేస్తుంది కదా అని గుర్తు తెచ్చుకున్న మనోహర్ ఒక్క అడుగు వెనక్కి వేసి కింద పడి ఉన్న ఒక భారీ రాతి శివలింగాన్ని చూశాడు. అది సుమారు 70-80 కిలోల బరువు ఉంటుంది. దాన్ని కదపడం కూడా కష్టమే. కాని ప్రాణ స్నేహితుడు కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న కసి అతనికి ఆ బలాన్నిచ్చింది. మనోహర్ సర్పంచ్ కళ్ళు గప్పి ఆ రాతి శిల్పాన్ని ఆ బోనును కంట్రోల్ చేసే కౌంటర్ వెయిట్ ప్లాట్ఫామ్ మీదకు బలంగా తోసేశాడు. ఆ భారీ బరువున్న శివలింగం ఒక్కసారిగా పడేసరికి ఆ పురాతన మెకానిజం బ్యాలెన్స్ తప్పి చక్రం టప్ అని ఒక పెద్ద శబ్దం చేస్తూ రివర్స్లో తిరగడం మొదలయ్యింది. గాలి ఒత్తిడి రివర్స్ అయింది. కిందకి వెళ్తున్న వంశీ బోను ఒక్కసారిగా పైకి లేచింది. ఆ ఇనుప పలకలు విడిపోగా మనోహర్ వెంటనే వంశీ చెయ్యి పట్టుకొని వాడిని బయటకు లాగేశాడు. దాంతో ఆ ఇనుప పలకలు ఒక్కసారిగా విడిపోయాయి. అప్పుడు మనోహర్ వెంటనే వంశీ చెయ్యి పట్టుకొని వాడిని బయటకు లాగేయగా వంశీ రక్తం కక్కుకుంటూ కింద పడిపోయాడు. కానీ బతికిపోయాడు. మనోహర్ వాడిని గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు. కౌంటర్ వెయిట్ రివర్స్ అవడంతో ఆ నిధి ఉన్న గది యొక్క భారీ రాతి తలుపులు ఒక్కసారిగా కిందకు పడటం మొదలయ్యాయి. ఆ శబ్దం వింటేనే భూకంపం వచ్చినట్లు అనిపిస్తుంది. లోపల ఉన్న సర్పంచ్ ధర్మయ్య, పూజారి వీరభద్రం మా బంగారం, మా బంగారం అని అరుస్తూ ఆ బంగారం నింపిన సంచులను బయటకు లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆ రాతి తలుపులు కిందకి పడే వేగానికి వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ప్రాణం కంటే డబ్బు ముఖ్యం అనుకున్న ఆ పాపాత్ములు వాళ్ళ తప్పుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. వాళ్ళ కాళ్ళ మీద ఆ భారీ రాతి తలుపు పడగా వాళ్ళు నరకం అనుభవిస్తూ అరుస్తున్నారు. ఆ గుహ వాళ్ళ అరుపులతో మారుమోగిపోతుంది. మనోహర్ వంశీని భుజం మీద వేసుకొని అప్పటికే పూజారి చనిపోగా అక్కడ ప్రాణాలతో ఉన్న సర్పంచ్ కాలర్ పట్టుకొని గట్టిగా బయటకు లాగి ఆ సొరంగం మెట్లెక్కి పైకొచ్చాడు. అప్పటికే మనోహర్ గ్యాంగ్ మొత్తం ఊరంతా విషయం చెప్పడంతో బయట మర్రి చెట్టు దగ్గర ఊరి జనాలందరూ గుమికూడి ఉన్నారు. ఆ పొగమంచులో వాళ్ళు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. మనోహర్ ఆ సొరంగంలో నుంచి నెత్తుటి మరకలతో ఒక చేతిలో వంశీని, ఇంకొక చేతిలో సర్పంచ్ ధర్మయ్యను లాక్కుంటూ బయటకు రావడం చూసి ఊరి జనాలందరూ షాక్ అయిపోయారు. పైకొచ్చిన మనోహర్ ఆ సర్పంచ్ని జనాల మధ్యలోకి విసిరేసి గుహలో జరిగిన నెత్తుటి నిజం, 12 ఏళ్లకొకసారి దయ్యం పేరుతో పూజారి, సర్పంచ్ కలిసి వేసిన దారుణమైన మర్డర్ ప్లాన్ల గురించి ఊరి జనాల ముందు బట్టబయలు చేశాడు. మనోహర్ మాటలు వింటుంటే ఊరి జనాల రక్తం కూడా మరిగిపోయింది. తాము దేవుడిలా కొలిచే సర్పంచ్, పూజారి ఇంత కిరాతకమైన నరరూప రాక్షసులా అని వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. పోలీస్ ఇన్స్పెక్టర్ వైభవ్ అక్కడికి చేరుకునేసరికి ఆ ఊరి జనాలు సర్పంచ్ ధర్మయ్యను, అతని రౌడీలను చెట్లకు కట్టేసి దారుణంగా కొడుతున్నారు. 12 ఏళ్లుగా తమ బిడ్డలను బలి తీసుకున్న రాక్షసులకు చట్టం కంటే ముందే ఆ ఊరి జనాలు శిక్ష వేసేశారు. ప్రజల కోపం ముందు ఏ ద్రోహి కూడా బతకలేడని ఆ ఊరి ప్రజలు ధర్మయ్య మరియు అతని రౌడీల ప్రాణాలు తీసి నిరూపించారు. వైభవ్ ఆ సొరంగంలోకి వెళ్ళగా అక్కడ ఉన్న ఆ పురాతన లాక్ సిస్టమ్ చూసి అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు, పోలీసులు కలిసి ఆ నిధిని గవర్నమెంట్కి అప్పగించారు. ఆ సొరంగాన్ని సిమెంట్ వేసి శాశ్వతంగా మూసేశారు. ఇక మనోహర్ ఏమో తన అన్నయ్య వాచ్ని చేతికి పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ, అన్నయ్య, నిన్ను చంపిన వాళ్లకు శిక్ష పడింది.
ఈ ఊరి జాతరలో ఇక ఏ దయ్యం తిరగదు అని మనసులో అనుకున్నాడు. ఒక అన్న ఆత్మకు ఇంతకంటే గొప్ప నివాళి ఏముంటుంది? ఒక మూఢనమ్మకాన్ని అడ్డం పెట్టుకొని సైంటిఫిక్ అండ్ మెకానికల్ ప్లాన్తో ఊరి పెద్దలు ఆడిన ఆ నెత్తుటి జాతర మనోహర్ ధైర్యం ముందు, వాడి లాజిక్ ముందు కుప్పకూలిపోయింది. భయం వెనకాల దయ్యాలుండవు, మనుషుల స్వార్థమే ఉంటుందని నిరూపించిన ఈ కథ సమాజంలో ఎంత ముసుగు వేసుకున్నా పాపం ఎప్పటికైనా పండుతుందని చాటి చెబుతుంది. అది విషయం. ఒక మూఢనమ్మకాన్ని అడ్డం పెట్టుకొని మనుషులు ఆడిన నెత్తుటి నాటకానికి మనోహర్ వాడిన కౌంటర్ వెయిట్ లాజిక్తో కథకి అద్భుతమైన ఎండింగ్ దొరికింది. డబ్బుకి ఆశపడ్డ వాళ్ళు అదే రాతి తలుపుల కింద నలిగిపోవడం ఒక గొప్ప ముగింపు. ఈ కథ మనకి ఇచ్చే మెసేజ్ ఒక్కటే: కనపడని దెయ్యాల కంటే పక్కనే ఉండి నమ్మించి గొంతు కోసే మనుషులతోనే ఎక్కువ ప్రమాదం. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.